మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి పద్మా దేవేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మా నాయకుల గురించి ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదని కూడా ఎమ్మెల్యే గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడేటానికి హక్కు ఉన్నప్పుడు మాకు కూడా మాట్లాడే హక్కు ఉంటుంది. మీరు మాట్లాడడం తగ్గించండి, మీరు మాట్లాడడం మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా సమాధానం చెప్తాం. కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి రెట్టింపు అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా మా నాయకులు తయారైనారు. మీరు బెదిరిస్తే భయభ్రాంతులకు గురయ్యేటోళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను ఎస్పీ గారికి చెప్తా ఉన్నా, ఇప్పటికైనా మరి మేము ఇచ్చిన పిటిషన్ల మీద మీరు చర్యలు తీసుకోవాలి. మేము ఏమి ఇచ్చినాం, నిన్న మా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి వాళ్ళని ఇబ్బంది గురి చేసింది. మరి ఎమ్మెల్యే గారు మాట్లాడింది కదా, ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద కూడా పిటిషన్ ఇచ్చినాం, చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి, మా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ ఫస్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇస్తే కూడా చర్యలు తీసుకుంటా అంటే ఇక్కడ ఊరుకునేది కూడా ఎవరు లేరు. అదేవిధంగా మాకు నిన్న జాయిన్ అయిన స్వామి నాయకుడు అతనికి బెదిరింపు కాళ్ళు. ఎందుకంటే బెదిరించుడు, ఇది ప్రజాస్వామ్యం. ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, ఏ పార్టీలకైనా మారొచ్చు. దాంట్లో మీరెవరు చెప్పడానికి? మీరు పోలీసు వాళ్ళని పంపించి నిన్ను జైల్లో చెరసాల లెక్క పెట్టిస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం, ఇదేం భాష అండి? ఎందుకు? ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలకైనా ఎవరైనా పోవచ్చు. భయభ్రాంతులకు గురి చేస్తే మిగతా వచ్చే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నారు. ఏం ఆగిపోరు. ఇంకా చాలామంది జాయిన్ అయ్యేది ఉంది, చాలామంది బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నారు. మీ కేసులకు కానీ మీ భయభ్రాంతులకు కానీ మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులకు కానీ ఎవరు ఇక్కడ భయపడటం లేరు. మీరు కేటీఆర్ మీద కేసీఆర్ మీద హరీష్ రావు గారుల మీద గిట్ట అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాము.